ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించటానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని మన ప్రభువు యొక్క ఆ గుణగణాలను మనము ఆలోచన చేయడానికి, ఆయనను ఆరాధన చేయడానికి, ఆయనను దర్శనం చేయడానికి మనము ఈ సమయాన్ని ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియులారా, ఈ సమయంలో ప్రభువును మనం ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా ఈ ఆయన ఏమై ఉన్నాడు? పలు పలు విధాలుగా, పలు పలు కోణాల్లో ప్రభువును మనం ఆరాధిస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఆయన జ్యేష్ఠుడు అనగా మొదటివాడు, లేదా జ్యేష్ఠుడు అనగానే జ్యేష్ఠ కుమారుడు అని మనము అంటూ ఉంటామే. అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. నిజమే గాని మొదట పుట్టినవాడు అనే అర్థం మాత్రమే కాకుండా మొదటి స్థానములో ఉన్నవాడు అనే భావాన్ని కూడా మనము చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మొదట ఉన్నవాడు మాత్రమే కాదు, మొదటి స్థానములో ఉన్నవాడు ఆయన. అందుకే ప్రకటన గ్రంథములో యోహానుకు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తూ అన్నాడు, నేను మొదటివాడను, మొదటివాడను కదా. జ్యేష్ఠత్వం అనేది చాలా శ్రేష్టత్వం. అంటే ఆయనే మొదట ఉన్నవాడు, ఆయన తప్ప మరొకరు ఎవరూ లేరు, నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవరునో లేరు అన్నాడు. నేనే మొదట ఉన్నవాడను, ఈ సృష్టిని సృష్టించిన వాడను నేనే, సమస్తమును కలిగించిన వాడను నేనే అన్నాడు ఆయన కదా. ఈ జ్యేష్ఠత్వం యొక్క శ్రేష్టత్వం యాకోబు పొందాడు. అందుకే మొదటి స్థానములో ఉన్నవాడు అని వివరించుకోవడానికి ఇస్సాకుకు, రిబ్కాకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఏశావు మొదటి కుమారుడు, యాకోబు రెండవ కుమారుడు. కానీ ఈ జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు తృణీకరించాడు, జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు పొందాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మనం ఇక్కడ స్థాపించాలనుకున్న విషయం ఏంటంటే, జ్యేష్ఠుడు అనగా మొదట పుట్టినవాడు అని మాత్రమే కాదు గాని మొదటి స్థానమును అధిరోహించినవాడు, మొదటి స్థానమునకు వెళ్ళినవాడు. సరే, ఇందులో నుండి ఒక 3 తలంపులను మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది, జ్యేష్ఠత్వమును కోల్పోయిన మానవుడు. జ్యేష్ఠత్వము అనగా కుటుంబములో మొదట పుట్టిన ఆ కుమారునికి ఈ 3 లభిస్తాయి. 1, కుటుంబ అధికార బాధ్యతలు లభిస్తాయి. 2, కుటుంబం కొరకు యాజకత్వము చేసేటువంటి ఆ అర్చన ప్రార్థనలు లభిస్తాయి. 3, ఆ కుటుంబము కొరకు ఉన్న ఆస్తిలో తనకు రెండంతల భాగము అతనికి లభిస్తుంది. అధికారం, యాజకత్వం, ఆస్తిలో రెండంతల భాగం. ప్రియులారా, మరి ఈ వచనం మనం ఎక్కడ చూడగలం? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనములో, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వ అధికారం వీనిదే అన్నాడు. మొదట పుట్టినటువంటి కుమారునికి ఆస్తిలో రెండంతల భాగం. ప్రియులారా, ఈ సృష్టినంతటిని, ఈ లోకములో మానవాలంతటినీ మనం గమనించినప్పుడు కదా, మొదటి మానవుడు, సృష్టి అంతటిలో మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము జ్యేష్ఠుడు కదా. సర్వ సృష్టి మీద
దేవుడు ఆదామునకు అధికారం ఇచ్చాడు. ఆదాము హవ్వలకు అధికారం ఇచ్చాడు. దేవుడే వారికి అధికారమును అనుగ్రహించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి ఏలుడి. కదా, ఈ ఈ సృష్టి అంతటి మీద ఆదాము అధికారము గలవాడు. ఈ సృష్టి అంతటి మీద, ఆ ఆస్తి అంతటికి రెండంతలు కాదు, ఆ ఆస్తి అంతటి మీద ఆదామే హక్కుదారుడుగా ఉన్నవాడు. అయితే ప్రియులారా, దేవుని మాటను మీరి ఆదాము అవిధేయుడై తనకున్న ఆ జ్యేష్ఠత్వపు అధికారం, జ్యేష్ఠత్వపు ఆస్తి, జ్యేష్ఠుడుగా దేవునితో ఆ మాట్లాడే భాగ్యం, వీటన్నిటినీ ఆదాము పోగొట్టుకున్నాడు. ఆదాము మాత్రమే కాదు, ఆదాములో నుండి వచ్చిన మనమందరం, సర్వ మానవాళి ఈ అధికారమును పోగొట్టుకొని ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఏమనుందని, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ జ్యేష్ఠత్వపు అధికారాన్ని కోల్పోయినటువంటి మానవాళి, సర్వమానవాళి. రెండవది, జ్యేష్ఠత్వమును తిరిగి ఇచ్చుటకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. జ్యేష్ఠత్వమును ఈ మానవునికి తిరిగి ఇవ్వడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరు ఆయన? సమస్త సృష్టి ఆయన మూలముగా కలిగెను అని గమనిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన మూలముగా. కొలసే పత్రికలో రాయబడి ఉన్నది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, 1వ అధ్యాయం 15వ వచనములో, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే మొదటివాడు. సమస్తము ఆయనవే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అన్నాడు. సర్వ సృష్టి మీద ఆయన సృష్టికర్తగా ఉన్నవాడు. సర్వ సృష్టి ఆయన ద్వారా నిర్మించబడినది. దృశ్యములైన అదృశ్యములైన, ఆకాశమందున్నవైనా భూమి మీద ఉన్నవైనా, కనిపించేవి కనిపించనివి, ప్రభుత్వములు సింహాసనములు, సమస్తము ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన కొరకు సృష్టించబడ్డాయి. ప్రియులారా, సర్వాధికారము కూడా ఆయనదే. అధికారమంతా ఆయనదే. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాయబడి ఉన్నది? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను జ్యేష్ఠులనుగా చేయుటకు ఆయన దాసుడుగా భూలోకానికి దిగి వచ్చాడు. అధికారము గలవాడే, ఆయన అధికారమును వినియోగించుకొనలేదు. సర్వజ్ఞానము గలవాడు, ఆయన ఆస్తి అంతా ఆయనదే, కానీ ఆస్తిలో ఏది ఉపయోగించుకొనలేదు. ఆయన ఎలా పుట్టాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. భూమి నాది అన్నాడు ఆయన, ఆకాశము నాది అన్నాడు. కానీ భూలోకానికి మనుష్య కుమారుడు రాగా, ఆ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేని వాడుగా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బురియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు ఆయన రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా మన నిమిత్తమై ఆఖరికి శిలువ మరణము పొందునంతగా, శాపగ్రస్తమైన మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన జ్యేష్ఠుడుగా పిలువబడ్డాడు. అనగా ఇంతకుముందు మృతులు లేచారు. ఏలియా కాలములో మృతులు లేపబడ్డారు, ఎలీషా కాలములో మృతులు లేపబడ్డారు. యేసు ప్రభువారు కూడా ఆయన భూలోకములో ఉండగా మృతులను లేపాడు. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన 3వ దినమున
మహిమాదేహముతో ఆయన తిరిగి లేచాడు. అలా లేచిన వారిలో ఆయనే జ్యేష్ఠుడు, ఆయనే ప్రథముడు. అలా మృతులలో నుండి తిరిగి లేచిన వారు మునుపెన్నడూ లేరు. ఇలా లేచిన ప్రభు మరెన్నడూ మరణించలేదు. అందుకే ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా జ్యేష్ఠుడుగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై భూలోకానికి వచ్చి మనకు జ్యేష్ఠత్వపు అధికారం ఇవ్వడానికి శిలువ కార్యమును జరిగించి మృత్యుంజయుడుగా జ్యేష్ఠుడుగా ఆయన తిరిగి లేచాడు. మూడవది, జ్యేష్ఠత్వమును పొందిన విశ్వాసులు లేదా జ్యేష్ఠుల సంఘముగా పిలువబడిన విశ్వాసులు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23-24 వచనాలు ఏమని రాయబడి ఉందండి? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, 23వ వచనం, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కేవలం ఆయనను అంగీకరించగా, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించగా దేవుని ఇంటిలో పుట్టిన వారమయ్యాము. దేవుని ఇంటిలో పుట్టిన వారమయ్యాము. మనము జ్యేష్ఠులముగా పిలువబడ్డాం. వాస్తవానికి ఏ ఇంట్లోనైనా పుట్టినవారు జ్యేష్ఠుడు, మధ్యస్థుడు, కనిష్ఠుడు అంటారు. లేదా మొదటివాడు, రెండవవాడు, ఆఖరివాడు. కానీ ప్రియులారా, ఈనాడు యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసీ జ్యేష్ఠుడే. శ్రేష్టమైన మాట. యోహాను సువార్త 1:12లో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలుగా ఉంటూ జ్యేష్ఠులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అదేనాడు అందరిలో యేసుక్రీస్తు ప్రభువారు మనలను హెచ్చించాడు. ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో, ఎందుకనగా తన కుమారుడు తన సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఆయన జ్యేష్ఠుడుగా నేడున్నాడు. ఒకసారి చూడండి, మన ఆరాధన సభలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక జ్యేష్ఠుడుగా సింహాసనాసీనుడై ఉన్నాడు. సోదరీలు, సహోదరులు అందరూ ఆయన ఆవరణములో కూర్చొని ఉండగా మనమందరము జ్యేష్ఠులమే, మనమందరం అధికారము గలవారమే, మనమందరము యాజకత్వము చేసే యాజకులమే, మనమందరము ఆయన ఆస్తికి వారసులమే. ప్రియులారా, ఇటు గొప్ప భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. జ్యేష్ఠుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్యేష్ఠత్వమును అనుగ్రహించి ఉండగా, ఈ జ్యేష్ఠునికి మనం ఏమిస్తే ఆరాధనలో సరిపోతుంది? మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించిన దర్శింతున, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనమేమివ్వగలం? సమస్తమును కోల్పోయిన మనకు సమస్తమును అనుగ్రహించి ఉండగా ఏమిచ్చినా మనము రుణస్థులం. ఏమిచ్చినా ఈ రుణము తీర్చుకొనగలమా? అందుకే మన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనాకారుడు 116వ కీర్తన 12, 13, 14 వచనాల్లో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే ఆయనకు చెల్లించెదను. ప్రియులారా, మన హృదయపూర్వకమైన ఆరాధన అర్పణ ఈ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువుకు అర్పించి ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.